నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి. విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు. ఏఐఎఫ్డిఎస్, విజేఎస్, బీసీవీఎస్, పీడీఎస్యు, జీవీఎస్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 4వ తేదీన ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిలో జరిగిన అవకతవకలపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అలాగే ఇప్పటికే వేలాది ప్రభుత్వ పాఠశాలలో నిదురించేసి మూసివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు రేట్ కార్పొరేషన్ విచ్చలవిడిగా పర్మిషన్ లిస్టు సామాన్య ప్రజలకు చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని, అలాగే ఏదైతే ప్రభుత్వ పాఠశాలల పైన లేని ప్రేమ వాళ్ళ ఇచ్చే కమిషన్లకు కకృతిపడి ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ప్రైవేట్ పాఠశాలలకు పర్మిషన్ ఇస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఇప్పటివరకు స్కాలర్షిప్ పిల్లలకు ఇప్పటివరకు రాలేదని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ విద్యా సంస్థను ప్రారంభమైందని, అన్ని సమస్యల పైన ఈ నెల 4వ తేదీన బంద్ను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, మేధావులు ఇబ్బందుకు సంపూర్ణంగా మద్దతు తెలిపి బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎన్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్, విజేఎస్ లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నీళ్ల నాగరాజు నాయకులు, జీవీఎస్ నాయకులు వినోద్, పీడీఎస్యు నాయకుడు పునీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిలుపునివ్వడం జరుగుతుంది. కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మందు పెట్టాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఇప్పుడు పాఠ్య పుస్తకాల విషయంలో కానీ, ఇలాంటి ఇప్పుడు ఫీజుల విషయంలో కానీ ఎంతో దోపిడీకి గురవుతున్న పాఠశాల, ఎంతో దోపిడీకి గురి చేస్తున్న పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా ఆందోళన గురవడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఫీజుల భారం తగ్గించండి. ఇవన్నీ విషయాల మీద మేము బంధు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎల్లుండి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క స్కూల్ కానీ ప్రతి ఒక్క పాఠశాల ఇవన్నీ స్వచ్ఛందంగా బంధు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, గతం నుంచి అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్త బంద్ను మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. దీనికి కారణాలు ఏంటంటే, ఇటు ప్రైవేటు పరం కానీ ప్రభుత్వ పరంలో అనేక స్కూళ్ళను ఇప్పటికే వేలాది స్కూళ్ళను ప్రభుత్వ స్కూళ్ళను మూసివేయబడ్డాయి. దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రైవేటు కార్పొరేట్లు సంస్థలను దానదత్తం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ చేస్తూ ఉంది. అది సరైన పద్ధతి కాదు. అట్లనే ఈ టీచర్లను రిక్రూట్మెంట్ చేసి ఈ టీచర్లతో ఉంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కనీస మౌలిక సదుపాయాలని ప్రైవేట్ స్కూళ్లను ఈరోజు రేట్ కార్పొరేట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అన్ని సమస్యల పైన ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ ఉంది. నీట్ విషయంలో కూడా అనేక మంది సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని నీట్ రాస్తే కానీ ఈరోజు నీరు గార్చినట్టు అయిపోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ అన్నింటిపైన ఆలోచించి సమగ్రంగా చర్చించి ఎవరైతే దోషులున్నో ఆ దోషులను కఠినంగా శిక్షించే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తాం. అందుకనే ఈ నెల 4వ తేదీన విద్యా సంస్థలు బంద్ తలపెట్టినాం. దీన్ని అందరూ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యజమాన్యాలు, అట్లనే మేధావులు అందరూ కలిసి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం.